ఆవిడ కూడా అట్మోస్ట్ కేర్ తీసుకుని ఇప్పుడు ఏమైనా రెస్పాండ్ అవడం అది చాలా బాగుంది. హాస్పిటల్ అంబియన్స్ అండ్ ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంది. ఈ మేడం కన్సల్ట్ అయ్యాక త్రూ ట్రీట్మెంట్ లైక్ మెడిసిన్స్ తోనే క్యూర్ చేయొచ్చు, ఆఫ్టర్ 5 years సర్జరీ చేయొచ్చు అని చెప్పారు. ఏ ఏజ్ అయినా ఏ వెయిట్ ఉన్నా బేబీ మనం సర్జరీ అనేది సేఫ్ గా చేయగలుగుతున్నాం. ఇప్పుడు జాతీయ పీడియాట్రిక్ సర్జరీ దినోత్సవం సందర్భంగా విశాఖలో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ యాజమాన్యం తల్లిదండ్రులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించింది. అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య సౌకర్యం, శస్త్రచికిత్స విధానంతో చిన్నారుల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించవచ్చని ఈ సందర్భంగా వైద్యులు తల్లిదండ్రులకు సూచించారు. అప్పుడే పుట్టిన పసికందుల నుంచి 18 ఏళ్ల వయస్సు ఉన్న వారికి ఆరోగ్య సమస్యలను పరిష్కరించే ఆధునిక చికిత్స పరిజ్ఞానం అందుబాటులో ఉందని ఆసుపత్రి వైద్యులు తల్లిదండ్రులకు చెప్పారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు ఆరోగ్య సమస్యలు ఉంటే ముందుగా సంబంధిత వైద్యుల వద్ద తగిన సలహాలు తీసుకుని అవసరం ఉంటే సర్జరీని చేయించాలని, దీని ప్రభావం వారి ఆరోగ్యంపై ఉండదని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులకు సర్జరీ అవసరం ఉంటే వైద్య నిపుణులను తక్షణమే సంప్రదించాలని సూచించారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రావి హిమజ. నేను కన్సల్టెంట్ పీడియాట్రిక్ సర్జన్ అట్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ విశాఖపట్నం. ఇవాళ మనం నేషనల్ పీడియాట్రిక్ సర్జరీ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నామండి. ఇక్కడ ఇది ఎందుకు చేస్తున్నామంటే మనం పేరెంట్స్ అండ్ పబ్లిక్ లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం చేస్తున్నాము. అంటే అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 18 years ఏజ్ వరకు ఎటువంటి సర్జరీ అవసరం ఉన్నా, సర్జరీ చేయాల్సిన అవసరం పడినా అది పీడియాట్రిక్ సర్జన్ కన్సల్ట్ అవ్వాలి. ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మనం చేస్తున్నాము. ఈ ఇయర్ ఇన్ పర్టికులర్ థీమ్ ఏంటంటే పిల్లల్లో యూరినరీ ప్రాబ్లమ్స్, అంటే యూరిన్ వెళ్ళడానికి ఇబ్బంది ఉన్నా, కిడ్నీలో వాపు ఉన్నా, కిడ్నీలో స్టోన్స్ ఉన్నా, లేదు యూరిన్ పోసే హోల్ నార్మల్ గా లేకపోయినా, నైట్ టైం బెడ్ వెట్టింగ్ ఉన్నా, ఇలా ఎటువంటి యూరినరీ ప్రాబ్లమ్స్ కి కూడా పీడియాట్రిక్ సర్జన్ ని కన్సల్ట్ అవ్వాలి. ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమని మనం ఇవాళ నేషనల్ పీడియాట్రిక్ సర్జరీ డే అనేది సెలబ్రేట్ చేస్తాం. చాలా మంది పేరెంట్స్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇంత చిన్న బేబీస్ లో సర్జరీ చేయొచ్చా, మా బేబీకి 1 year సర్జరీ చేయొచ్చా, సేఫా అని అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు మనకి ఉన్న డ్రగ్స్ కానీ, టెక్నాలజీ కానీ, ఎనస్థీషియా ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ ఏంటంటే మనకి అప్పుడే పుట్టిన బేబీ అంటే 1 day old బేబీలో కూడా సర్జరీ అనేది మనం సేఫ్ గా చేయగలుగుతున్నాం. సో ఏజ్ కానీ వెయిట్ కానీ సర్జరీ చేయడానికి క్రైటీరియా కాదండి. ఏ ఏజ్ అయినా ఏ వెయిట్ ఉన్నా బేబీ మనం సర్జరీ అనేది సేఫ్ గా చేయగలుగుతున్నాం. ఇప్పుడు సో పేరెంట్స్ దీని గురించి సర్జరీ అయిన తర్వాత పెయిన్ ఎలా టాలరేట్ చేస్తారు పిల్లలు, ఇది ఒక డౌట్ ఉంటుంది. సో పిల్లల్లో మనం ఇప్పుడు లాప్రోస్కోపిక్ గా చేస్తున్నాం చాలా ప్రొసీజర్స్. అండ్ పీడియాట్రిక్ సర్జన్ అనే వాళ్ళు ఏంటంటే ఇందులోనే ట్రైన్ అవుతారు కాబట్టి వాళ్ళకి పోస్ట్ ఆఫ్ పెయిన్ అనేది కూడా తక్కువ ఉండేలాగా చేస్తాం ప్రొసీజర్స్. అండ్ పిల్లలు ఆపరేషన్ అయ్యాక కదలకుండా ఉండాలి, లేదా లెగవకూడదు, నడవకూడదు, ఇలా కూడా లేదండి. మనం చాలా ప్రొసీజర్స్, హర్నియా, హైడ్రోసిల్ ఇలాంటి ప్రొసీజర్స్ ఏంటంటే డే కేర్ లో చేస్తున్నాం. అంటే మార్నింగ్ మనం సర్జరీ చేస్తే, ఆపరేట్ చేస్తే ఈవినింగ్ ఇంటికి కూడా పంపించేస్తున్నాం. సో పిల్లలు అంత తొందరగా రికవర్ అవుతారనమాట ప్రొసీజర్స్ నుంచి. సో ఏదన్నా మీకు ప్రాబ్లం అనిపించినప్పుడు ఫస్ట్ మీ పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ చేయండి. సో వాళ్ళు సర్జరీ చేయాల్సిన అవసరం ఉందంటే యూజువలీ మా దగ్గర పంపిస్తారు. లేదు పేరెంట్స్ కి అవేర్నెస్ ఉంటే, అంటే ఇది హర్నియా ప్రాబ్లం అని వాళ్ళకి అవేర్నెస్ ఉంటే వాళ్ళు డైరెక్ట్ గా అయినా పీడియాట్రిక్ సర్జన్ కన్సల్ట్ చేయొచ్చు. సర్జరీ కి భయపడి లేదా సర్జరీ చేస్తే పిల్లలకి బాగోదు అన్న ఒక ఫీలింగ్ తో నెగ్లెక్ట్ చేయకూడదు. వీలైనంత త్వరగా సర్జరీ అవసరం పడుతుంది అని అడ్వైస్ చేసినప్పుడు భయపడకుండా త్వరగా చేయించుకోవటం చాలా ఇంపార్టెంట్. మా బాబు పేరు మోక్షజ్ఞ సుహిత్. తనకి చిన్న స్కార్ ఉంది వెనకాల. దానికోసం రెయిన్బో హాస్పిటల్కి చాలాసార్లు రావడం జరిగింది. మేము ఆల్రెడీ 1 year బ్యాక్ వచ్చాము 2-3 times. వచ్చిన ప్రతిసారి కూడా చాలా అట్మోస్ట్ కేర్తో హాస్పిటల్ మేము డాక్టర్ రవి హిమజ గారిని కన్సల్ట్ చేసాము. ఆవిడ కూడా అట్మోస్ట్ కేర్ తీసుకుని ఇప్పుడు ఏమైనా రెస్పాండ్ అవడం అది చాలా బాగుంది. హాస్పిటల్ అంబియన్స్ అండ్ ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం హాస్పిటల్తో. రైట్ ఫ్రమ్ రిసెప్షన్ నుంచి డాక్టర్ వెళ్ళేంత వరకు ఆయన నర్స్ వాళ్ళకి అసిస్ట్ చేస్తారు. అలాగే ఇక్కడ ఆడుకోవడానికి టాయ్స్ అవి కూడా చాలా బాగున్నాయి. పిల్లలకు మంచి అంబియంట్ అట్మాస్ఫియర్. పిల్లల విషయంలో అయితే చాలా కేర్ తీసుకుంటారు. అదే ట్రీట్మెంట్ 2-3 times వచ్చాయండి. మాకు కావాల్సిన మెడిసిన్స్ కానీ అంటే చాలా ఎఫెక్ట్ చూపించిన మెడిసిన్స్ ఇచ్చారు క్లియర్ గా. అంటే మేము యాక్చువల్లీ శ్రీకాకుళంలో మేము చూపించాము, వాళ్ళు యాక్చువల్లీ సర్జరీ చేయమని చెప్పారు. కానీ మేడం మాత్రం అప్పుడే సర్జరీ అవసరం లేదని రైట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. మాకు ఫాలో అప్ కూడా చేస్తున్నారు ఏంటి ఏంటని.
చిన్నపిల్లలకి చాలా కేర్ తో అంటే ఏ స్టేజ్ కి ఎలా ట్రీట్ చేయాలో బాగా నీట్ గా చెప్తున్నారండి ఇక్కడ. లైక్ చిన్నపిల్లలకి ఎటువంటి సర్జరీ అవసరమా అవసరం లేదా, అన్నెసెసరీ ట్రీట్మెంట్ అయితే ఏమి సజెషన్ చేయడం లేదు, ఏది రిక్వైర్డ్ అదే చెప్తున్నారు. అండ్ చిన్నపిల్లలకి చాలా కేర్ గా వాళ్ళ మైండ్ సెట్ కి కరెక్ట్ గా సూట్ అయ్యేలాగా కూడా నీట్ గా చెప్తున్నారండి అంతాను. వాళ్ళు అల్లరి పెట్టిన వాళ్ళకి కొంచెం కామ్ చేసి అంతా చాలా నీట్ గా ఉందండి ఇక్కడ. అంబియన్స్ కూడా అండ్ నర్సింగ్ కానీ ఎవరైనా మొత్తం స్టాఫ్ అంతా కూడా చాలా నీట్ గా ఉందండి ఇక్కడ.